స్తుతిపాత్రుడా మీకు వందనాలు. మీరెంతైనా స్తుతికి అర్హుడవు. ఈ దినము యాకోబు 5:17 ఆసక్తితో ప్రార్థన చేయాలి. ప్రేడ్ ఫర్వెంట్లీ. గిడ్గిడాకర్ ప్రార్థన. ఆసక్తితో ఎంతగా ప్రార్థన చేస్తున్నాం. అలవాటు ప్రార్థన కాదు. లేకపోతే పెదవుల ప్రార్థన కాదు. ఆసక్తితో చేసే ప్రార్థన మనకు ఎంతైనా అవసరమై ఉంది. అందుచేత కొలస్సీ 4:12 క్రీస్తు యేసు దాసుడైన ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణులను ప్రతి విషయమును దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణాత్మ నిశ్చయితగలవారై నిలకడగా ఉండవలనని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థన పోరాడుతున్నాడు. ప్రార్థనలు ఏం కావాలా? పోరాటం. పోరాడేది ఎందుకు? సైతాను జయించాలి. ప్రార్థనకు అడ్డుబండ సైతాను, ప్రార్థనకు అడ్డుబండ పాపం. దాని నుండి విడుదల పొందాలి. అందుచేతనే ఇక్కడ ఎపఫ్రా ప్రార్థనలు పోరాడుతున్నాడు. పోరాడే ప్రార్థన కావాల. యాకోబు రాత్రంతా పోరాడి ప్రార్థనకు జవాబు పొంది ముందుకు సాగాడు. 1 పేతురు 4 ప్రేమ అనేక పాపాలు కప్పుతుంది. అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మిక్కుటమైన ప్రేమ కలిగి ఉండాలి. ప్రేమ చాలా అవసరమే. అయితే మిక్కుటమైన ప్రేమ కలిగి జీవించుట ఎంతో శ్రేష్టమే. రోమా 12:11 ఆసక్తి విషయములో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారి ప్రభును సేవించింది. ఆసక్తి ఉండాల. బైబిల్ చదివేకి, ప్రార్థన చేసేకి, సేవ జరిగించేకి, ఆత్మీయంగా బలపడేదానికి ఆసక్తి లేకపోతే చేయలేదు. ఆసక్తి కావాలి. అయితే సోదరుడా, నీ జీవితంలో పనికిరాని ఆసక్తులు మానేసి పనికొచ్చే ఆసక్తులు కలిగి దేవుని కొరకు పోరాడి ఆయన నామాన్ని మహిమపరుద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకు వందనాలు. మా శ్రోతలను కనికరించి మీ దీవెన కింద భద్రపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.